హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఈరోజు మనం వచ్చేసి మన బండి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మన రాంపూర్లోనైతే ఉంది. కాజీపేట నుండి స్టేషన్ కనుపూర్ వెళ్ళే రోడ్లో మధ్యలోనైతే ఉంటుంది. అండ్ ఈరోజు మన వెహికల్ని అయితే మూవ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లాస్ట్ వీడియోలో చూశారు కదా, ఇంజన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంజన్ స్టార్ట్ చేశాక ఇంకా కొన్ని వాల్వ్స్ అయితే మన ఎయిర్ ప్రెషర్ వాల్వ్స్ ఉంటాయి కదా, బ్రేక్స్ రావడానికి అవి ఉంటాయి కదా. సో అవి అయితే ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ ఎయిర్ ట్యాంక్లకు సంబంధించిన పైపులు అండ్ మొత్తం ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ ఉంటాయి కదా, క్లచ్ ఆయిల్, స్టీరింగ్ ఆయిల్, ఇవన్నీ అయితే మనకు అందులో ఫుల్ఫిల్ అయితే చేసేస్తారు. ఫుల్ఫిల్ చేసేసి మనకు వెహికల్ అయితే ఈరోజు ఆఫ్టర్ 3.5 months మన బండి అయితే మూవ్ కావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో బండి మూవ్ అయ్యే ముందు మనకు ఏమేమి వర్క్ అయితే చేస్తూ ఉన్నారో ఈ వీడియోలోనైతే పూర్తిగానైతే చూపిస్తా. అండ్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కదా, అవి ఏమేమి చేస్తున్నారు ఈరోజు అని చెప్పేసి అయితే ఈ వీడియోలోనైతే చూపిస్తాను అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అండ్ అంతేకాకుండా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ బండి మూవ్ కావాలంటే ఫస్ట్ మనం గేర్ వేయాలి. గేర్ వేయాలంటే క్లచ్ నొక్కాలి కదా. సో క్లచ్ నొక్కాలంటే అందులో క్లచ్ ఆయిల్ అయితే ఉండాలి కదా. సో ఇందులో క్లచ్ ఆయిల్ పోయడానికైతే ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. దీని సిస్టమ్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఆ పక్కన ఉన్న బోల్ట్ అయితే ఇప్పేసి ఈ విధంగా స్లైడ్ చేసుకోవాలి. పక్కకు అనుకొని మనం ఇందులో క్లచ్ ఆయిల్ అయితే పోసుకోవాలి. అండ్ క్లచ్ ఆయిల్ పోసినప్పుడు అక్కడ పైప్స్ అన్నీ అయితే లూజ్ అయితే చేసుకొని అయితే పెట్టుకున్నాం ఫస్ట్ అయితే. ఎందుకంటే ఎయిర్ బ్లాక్స్ అయితే వస్తాయి కదా, ఆ ఎయిర్ బ్లాక్స్ మొత్తం రిమూవ్ చేయడానికి అయితే ఫస్ట్ కొంచెం లూజ్ చేసుకొని పెట్టుకొని అందులో ఆయిల్ పోస్తూ ఉంటే మనకు ఆయిల్ ఎప్పుడైతే సాఫ్గా అంటే ఎక్కడ మనకు బ్లాకేజ్ రాకుండా వస్తుందో అక్కడి వరకు చూసేసుకొని తర్వాత మనం అయితే ఈ విధంగా క్లచ్ పైప్స్ మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసేసుకుంటాము. ఇక్కడ అన్న వచ్చేసి లైట్గా దానికైతే పెట్టి ఉంచుతూ ఉన్నాడు అన్నమాట. సో దానికోసం ఇప్పుడు మనం .4 ఆయిల్ అయితే తెచ్చుకోవాలి. ప్రస్తుతానికైతే స్టోర్లో స్టాక్ అయితే అయిపోయిందని చెప్పేసి మాకు కొన్ని బ్యాటరీస్ అండ్ బయట తెచ్చుకునే సామాన్ అయితే ఉందన్నమాట. మనకు బ్యాటరీస్ అయితే మనకు కంపెనీ సర్వీస్ సెంటర్ లోపల అయితే ఉండవు కాబట్టి మనం బయటకు అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనకు .3 ఆయిల్ అయితే ఉందన్నమాట. మనకు ఈ వెహికల్లో మనకు టాటా సిగ్నా 3525లో .4 ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎట్లా బయటికి ఆటోనగర్ వెళ్ళే వర్క్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళేసి మేమైతే అదైతే తీసుకొని అయితే వచ్చేస్తాము. అండ్ ఇక్కడ మనకు రేడియేటర్లో కూలెంట్ కూడా పోయాలి. కాకపోతే ఫస్ట్ నిన్న మేము ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ప్రస్తుతానికి మినరల్ వాటర్ అయితే పోసాము. మామూలు జనరల్ వాటర్ పోస్తే రేడియేటర్ రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పేసి అయితే చూసామన్నమాట. మనకు రైట్ సైడ్ షాక్ అబ్జర్వ్ అయితే కింద ఒక బోల్ట్ అయితే దొరకట్లేదు. ఇటు సైడ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ది షాక్ అబ్జర్వ్, సేమ్ అదే సైజ్ది బోల్ట్ తేవడానికి అయితే లెఫ్ట్ సైడ్ది కూడా విప్పేసామన్నమాట. అండ్ ఇక్కడ మనకు టర్బోకు ఇది ఒకటి సిస్టమ్ అయితే వచ్చింది కదా. సో ఇది కూడా ఒకసారి అయితే ఆటోనగర్లో అడగాలి. ప్రస్తుతానికి అయితే వేరే దాని అయితే పెట్టి చూసాము. కాకపోతే ఇది సైజ్ అయితే ఎక్కువ ఉండడం అయితే జరిగింది. ఆటోనగర్లో దొరికితే ఇక్కడ వరంగల్ ఆటోనగర్లో తీసుకొచ్చి అయితే వేస్తాము, లేదంటే విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడనైతే చూడాలి. సో అక్కడనే ఒక వెహికల్ అయితే తీసుకున్నాం. వెహికల్ తీసుకొని అయితే ఆటోనగర్కి అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఒక ఇద్దరు మెకానిక్ అన్నవాళ్ళు ప్లస్ నేను కూడా వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే బ్యాటరీస్కి ఇట్లా అన్నీ అయితే తీసుకోవాలి కదా. సో ఆటోనగర్లోనైతే వీడియో అయితే తీయను అండ్ రిటర్న్లోనైతే చూద్దాం. సో అన్ని వస్తువులు అయితే తీసుకున్నాము. డ్రైవింగ్ సీట్ అయితే కుట్టించడం అయితే జరిగింది. సో బామార్తి గడు కూర్చున్నాడు కదా, అది వచ్చేసి మన వెహికల్ది డ్రైవింగ్ సీట్. డ్రైవింగ్ సీట్ కొత్తది వేయాలంటే ఆల్మోస్ట్ ఒక 36,000 అయితే ఉందన్నమాట రేటు. అండ్ క్లీనర్ సైడ్ సీట్ కూడా ఒక 16,000 అయితే ఉంది. క్లీనర్ సైడ్ సీట్ కూడా సెట్ చేయించాను ఆటోనగర్లోనే. కాకపోతే అది ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు బ్యాటరీస్ ఇంకా చిన్న చిన్న చిల్లర సామాన్లు అక్కడ దొరికేటి అయితే తీసుకొని అయితే వస్తూ ఉన్నాము. మనకు టర్బోకి అయితే ఆ సిస్టమ్ ఒకటి ఉంది కదా. సో దాని పేరు ఏమంటారు నేనైతే మర్చిపోయినా, ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి. సో అదైతే మనకు ఎక్కడ తిరిగినా దొరకలేదు. సో దాన్ని అయితే ఇక విజయవాడ వెళ్ళినాకనే చూద్దామని చెప్పేసి ఇక్కడ మన సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేస్తూ ఉన్నాము. ఇప్పుడు బ్యాటరీస్ ఇవన్నీ అయితే ఎక్కియాలి. అండ్ ఇంకా వచ్చేసి మన బండికి బ్రేక్ వాల్వ్స్ ఉంటాయి కదా, అవి కూడా వర్క్ అయితే కావాలన్నమాట. సో దానికి సంబంధించిన వస్తువులు కూడా వెతకడానికి అయితే ఆటోనగర్లోకి వెళ్ళాము. అక్కడ కూడా స్టాక్ అయితే లేదు. స్టాక్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తే మళ్ళీ రేపు తెప్పిస్తామని అయితే అన్నారు. సో వాల్వ్స్ ఫిట్ చేసే వాళ్ళని కూడా అక్కడ వాళ్ళని అయితే పిలవడం అయితే జరిగింది. అంటే అక్కడ దాని మీదనే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళనే పిలిస్తే రేపు వస్తామని అయితే చెప్పారు.
వాస్తవానికి అవి ఈ సామాన్లు కూడా ఈరోజు దొరికేస్తే మొత్తం మనం ఇదే రోజు మనం దానికి ఫిట్టింగ్ చేసేసి బండి ట్రయల్ రన్కి అయితే వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో కొన్ని మనకు కావాల్సిన వస్తువులన్నీ ఒక లిస్ట్ రాసుకొని అయితే వెళ్ళి అన్ని సామాన్లు తెచ్చుకోవడం అయితే జరిగింది. అండ్ కింద కవర్లో చూస్తూ ఉన్నారు కదా అవన్నీ సామాన్లు. అండ్ ఇక్కడ ఇవన్నీ సామాన్లు అయితే మనకు ఆల్రెడీ బండికి అయితే ఎక్కేసినాయి. ఆ కాటన్ బోర్డు బాక్సులలో ఉన్నాయి అన్నిటి. సో ఇంకా వేరే బండ్లకు ఏమైనా సామాన్లు కావాలన్నా కూడా ఈ విధంగా డైలీ ఆటోనగర్కి అయితే వెళ్తారన్నమాట. అంటే మనకు దొరకని సామాన్లు ఏమన్నా చిన్న చిన్న వైర్ ముక్కలు అవి ఉంటాయి కదా, అవి రెగ్యులర్గా రాని వస్తువులు ఉంటాయి కదా, సో అవైతే తీసుకొని అయితే ఇచ్చేసాము. ఇప్పుడు మన బండికి అయితే ఫ్రంట్ బంపర్ అయితే చూద్దామని అయితే అనుకున్నాం, కాకపోతే అక్కడెక్కడ అవైలబుల్గానే అయితే లేవు. అట్లా అని చెప్పేసి బండికి వైపర్స్ అండ్ మన బ్యాటరీస్ ఇవైతే తీసుకొని అయితే వచ్చాము. అండ్ డ్రైవింగ్ సీట్ కూడా తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మనకైతే ఎక్కేస్తాయి. ఆ బ్యాటరీస్ కూడా ఈరోజు అయితే ఫిట్టింగ్ అయితే చేస్తారు. అండ్ దానికి ఒక బ్యాటరీకి రెండింటిని కలిపే థర్మల్ వైర్ అయితే ఒకటి ఉంటాయి కదా, సో ఆ వైర్ పెట్టేసి మొత్తం బండి మళ్ళీ ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. కాకపోతే ఇప్పుడు ఇందులో ప్రస్తుతానికి పొద్దున్న అయితే క్లచ్ ఆయిల్ అయితే చూసాం కదా, ఆ క్లచ్ ఆయిల్ అయితే తీసుకొచ్చాము, .4 ఆయిల్. ఇప్పుడు బ్రేక్స్ అయితే వర్క్ అయితే చేయాలి. ఆయన రేపు అయితే వస్తా అన్నాడు. ఆయన వస్తే మనకు బండి అయితే మూమెంట్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి తెచ్చిన వస్తువులన్నీ అయితే పైన ఫిట్టింగ్ అయితే ఈ సాయంత్రం అయితే కంప్లీట్ అయిపోతాయి. రేపు బ్రేక్స్ అతను వచ్చినాక మనం ఫుల్ వర్క్ అయితే చేపించేసుకొని అయితే మనం అయితే చూసేద్దాం. మనకు ఆటోనగర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని అన్నీ అంటే ఇక్కడ షోరూమ్కి సంబంధించినవి కూడా ఏమన్నా కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ అయితే అయిందనమాట. ఇది వచ్చేసి డే 2. సో ఈరోజు మార్నింగ్ నేను వచ్చేసరికి మనకు పైన లైట్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ డాష్ బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను, ఇంకా పైన షీట్ అయితే రావాలని చెప్పేసి. ఈ షీట్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి, కాకపోతే అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఈ షీట్స్ అన్నీ వేసేద్దామని చెప్పేసి అయితే ఇన్ని రోజులు ఆపడం అయితే జరిగిందనమాట. సో వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఇక పైన షీట్స్ అయితే వేస్తూ ఉన్నారు. అండ్ డాష్ బోర్డుకి సంబంధించిన ఈ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మొత్తం ప్లాస్టిక్ కవర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అన్నిటినీ ఈ విధంగానైతే సెట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఈ పెద్దది ఎక్కియాలి, అది బోల్ట్ స్క్రూ ఫిట్టింగ్ కదా. అండ్ నిన్న మనం .4 ఆయిల్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఆటోనగర్ నుండి. సో ఇప్పుడైతే మనకు క్లచ్ ఆయిల్ అయితే పోస్తూ ఉన్నారు. ఈ క్లచ్ ఆయిల్ వచ్చేసి పోసినాక మొత్తం అన్నీ దానికి సంబంధించిన పైప్స్, హౌసింగ్ పైప్ అయితే ఉంటుంది కదా, సో అవంతా క్లియర్ అయితే చేసుకుంటారన్నమాట. ఎక్కడ కూడా ఎయిర్ బ్లాకేజ్ రాకుండా మొత్తం అయితే చూసేసుకుంటారు. అండ్ మన బ్యాటరీస్ అయితే నిన్న సాయంత్రం అంటే నేను ఆల్మోస్ట్ 7కి ఇక్కడ నుండి అయితే బయలుదేరిన. నేను వెళ్ళినాక కూడా బ్యాటరీస్ అయితే బండికి అయితే ఎక్కిచ్చేసారు. బండికి ఎక్కిచ్చేసి అయితే పెట్టారనమాట. ఇంకా బ్రేక్స్ వర్క్ అయితే ఉంది కదా, ఆ వర్క్ అయిపోగానే మనకు వెంటనే బండి స్టార్ట్ చేసుకొని ట్రయల్ రన్కి వెళ్ళే విధంగా మనకైతే బ్యాటరీస్ అయితే ఎక్కించి పెట్టారు. అండ్ ఈ బ్యాటరీస్ గురించి ఒక మాట అయితే మాట్లాడుకుందాం. ఒకసారి అయితే బ్యాటరీ దగ్గరలోకి వెళ్ళిపోయేది చూద్దాం. ఇక్కడ ఈ బ్యాటరీ పైన వచ్చేసి మనకు ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే ఉంటుంది ఈ విధంగా. సో ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద మనకైతే సింబల్స్ అయితే ఉన్నాయి చూడండి, యాజ్డ్ డిస్టిల్డ్ వాటర్ అని చెప్పేసి. సో లోపల మనకు ఈ ట్రాన్స్పరెంట్ దాని లోపల నుండి లోపల చూస్తే గ్రీన్ కలర్గానైతే కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మనకు ఆ గ్రీన్ కలర్ ఉన్నది రెడ్ కలర్ లెక్క కనిపిస్తూ ఉంటుందో అప్పుడు మనకు బ్యాటరీ లోపల డిస్టిల్ వాటర్ అయితే పోసుకోవాలి. డిస్టిల్ వాటర్ పోసుకొని బండి రన్నింగ్లో అయితే ఉంచాలన్నమాట. సో మనకు ఛార్జింగ్ అయితే అవుద్ది. అండ్ ఇక్కడ మనకు వైట్ కలర్లో వస్తే బండి ఛార్జింగ్ కావాలని చెప్పేసి అయితే అర్థం. ఈ విధంగా మనకు ఛార్జింగ్ అయితే మళ్ళీ గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది ఈ బ్యాటరీకి సంబంధించిన వ్యవహారం అయితే. అండ్ బ్యాటరీస్ కూడా మనకు 2 ఇయర్స్ అయితే లైఫ్ అయితే ఉందన్నమాట. 2 ఇయర్స్ వరకు మనకు వారంటీ అయితే ఇచ్చారు ఎక్సైడ్ బ్యాటరీ వాళ్ళు. అండ్ ఇక్కడ మనకు క్లచ్ పైప్స్ అయితే మొత్తం ఎక్కడ కూడా బ్లాకేజ్, ఎయిర్ బ్లాకేజ్ లేకుండా మొత్తం అయితే దగ్గర ఉండి అయితే వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనవారన్న మన వైపర్ బ్లేడ్లు అయితే సెట్ చేస్తూ ఉన్నాడు. నిన్న కొత్త బ్లేడ్స్ అయితే తీసుకొని అయితే వచ్చినాం అన్నమాట. సో ఇది బెండ్ అయింది చూసారు కదా, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వైపర్ బ్లేడ్ అన్నమాట. ఇది బెండ్ అయిపోయింది. రైట్ సైడ్ది బాగానే ఉంది, కాకపోతే 2 కొత్తవి అయితే తేవడం అయితే జరిగింది. ఆ కొత్తవి అయితే ఎక్కిచ్చేసి పైన అయితే కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం.
సో వైపర్లు పెట్టాక బండి లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనకు బండికి ఒక్కొక్క పార్ట్ ఎక్కుతా ఉంటే మనకు బండి లుక్ అయితే మారిపోతూ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఒగ్గి అయితే ఒకటి బెండ్ అయిపోయింది కదా. సో కొత్త ఒగ్గి అయితే తీసుకురావడం అయితే జరిగింది నిన్న. ఆ ఒగ్గి అయితే ఇప్పుడు ఎక్కిస్తూ ఉన్నారు. అండ్ ఒగ్గి అయితే ఎక్కిస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఈ మన వాల్స్ చేసేటోళ్ళ వల్లనే లేట్ అయితే అవుతూ ఉంది. వాళ్ళు వస్తే ఆ బ్రేక్స్కి సంబంధించింది చేసేస్తే మనం వెహికల్ అయితే ఈరోజు ట్రయల్ అయితే వేసేవాళ్ళం. సో చాలాసేపటి నుండి అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నాం. ఇక వాళ్ళు ఏ టైంకి వస్తారనేది అయితే చూడాలి. అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే బండి లోపల మనకు సైడ్ ట్రిమ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఏ పిల్లర్కి. సో ఆ ఏ పిల్లర్ సైడ్ ట్రిమ్స్ అయితే ఇక్కడ బిగించడం అయితే జరుగుతూ ఉంది. అండ్ అంతేకాకుండా మనకు ఫైల్స్ ఇట్లా స్టోరేజ్ చేసుకునేది పైన అయితే ఉంటుంది కదా. సో అది కూడా వచ్చింది. నెక్స్ట్ అది కూడా ఫిట్టింగ్ అయితే చేస్తారు. సో లాస్ట్కి ఎట్టకేలకు ఫైనల్గా బ్రేక్స్ వాల్వ్స్ ఫిట్టింగ్ చేసే అతను అయితే వచ్చాడు అనమాట. ఆయన రావడమే లేటు. ఆయన వచ్చేటంటే వర్క్ అయితే ఫాస్ట్గా అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేసే వర్కే కాబట్టి వాళ్ళది ఫాస్ట్గానే అయితే వర్క్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 అవర్ 1.5 అవర్లో ఈ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. కాకపోతే టైం వచ్చేసి ఆల్రెడీ ఈవినింగ్ 6 అయితే అవుతూ ఉంది. లైటింగ్ కూడా తగ్గిపోతూ ఉంది. నాకు తెలిసి ఈరోజు ట్రయల్ రన్ అవ్వడం కష్టమే అనిపిస్తూ ఉంది. సో మొత్తం బ్రేక్స్ అయితే సెట్ చేసి రాక ఒకసారి అయితే చూద్దాం. ఒకవేళ టైం ఉంటే నైట్ అయితే మనం చూద్దాం ఆ ట్రయల్కి అయితే వెళ్ళడానికి. లేకపోతే మళ్ళీ రేపు మార్నింగ్ అయితే రావాలి. రేపు మార్నింగ్ వచ్చేసి ట్రయల్ అయితే చూసేసుకుందాం. ఇప్పుడైతే ఎలా ఫిట్ చేస్తున్నాడో చూద్దాం పదండి. ప్లాస్టిక్ కూడా కాసేస్తాను ఇక అందరి బట్టి నువ్వు ఇస్తావు. ఇక గుడ్డు కాకపోతే ఇదే ఇస్తావు. ఇస్తే సమస్య లేదు అసలు అలా కట్ అయితేనే ఊసులు అంటే ఇప్పుడు ఎట్లా ఊసిపోయి అట్లా ఊసుకోవాలి అంతే తప్ప అది సహజంగా ఊసుకోవడు బయటికి రావడు అంతా కావు. సో కింద మనకు ఎయిర్ ట్యాంక్ వాల్వ్స్ సెట్ చేసే అంతలోపు మనకు లోపల ఫైల్స్ పెట్టే స్టోరీ అయితే ఉంది కదా. సో అదైతే ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాడు నవీన్ అన్న. సో అది ఫిట్ చేస్తే ఇక బండి అవతారం అయితే మారిపోద్ది. ఇప్పుడు అయితే దీన్ని మొత్తం క్లియర్ అయిపోయాక ఇప్పుడు చూపిస్తాను. మొత్తం వాల్వ్స్ అండ్ బ్రేక్స్కి సంబంధించిన పైప్స్ అన్నీ సెట్ చేసేసరికి నైట్ ఆల్మోస్ట్ 7:30 అయితే అయిపోయిందన్నమాట. సో ఈ విధంగా బ్రేక్ ఛాంబర్స్కి అండ్ మొత్తం బ్రేక్స్ అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే చూసేద్దాం. అండ్ ఇప్పుడు ఎయిర్ ట్యాంక్కి అయితే మనం కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఈ బ్రేక్ల నుండి వచ్చిన పైప్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ పైప్స్ అయితే నందు అన్న మొత్తం ఇక్కడ మన ఎయిర్ ట్యాంక్ అయితే కనెక్షన్ అయితే ఇస్తూ ఉన్నాడు. సో ఈ నైట్ టైంలో ఇక మనం అయితే ట్రయల్ అయితే వెళ్ళడానికి అయితే కుదరదు. సో రేపు మార్నింగ్ వచ్చేసి ట్రయల్ రన్ అయితే చేసి చూద్దాం. ఒకవేళ మార్నింగ్ మనకి ఇంకా ఏమన్నా వర్క్ ఉన్నా కూడా చేసేసుకొని రేపు మధ్యాహ్నం వరకు అయినా ట్రయల్ రన్కి అయితే చూద్దామని చెప్పేసి మేమైతే నైట్ 8 o'clockకి ఆ రోజు ఇంటికి వెళ్ళడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే వరకు బండి ట్రయల్ రన్ కోసం అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం ట్రయల్ రన్ చేసేసుకుంటే మనకు బ్రేక్స్ ఎట్లా వస్తున్నాయి, క్లచ్ ఎలా వస్తుంది, ఇవన్నీ అయితే ఫస్ట్ బేసిక్గా చెక్ అయితే చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక మనకు ఏమైనా కింద అంటే ఎందుకంటే ఈ ట్రయల్ రన్ అయిపోతే మనం నెక్స్ట్ దాని మీదకి బాడీ అయితే ఎక్కిస్తాం కదా. సో కిందికి ఏ వర్క్ ఇంజన్ గేర్ బాక్స్ వర్క్ చేయాలన్నా బండికి కిందికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనకు బాడీ ఎక్కియడానికంటే ముందు అయితే మనం ఈ విధంగా చాసిస్ పై నుండి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఈరోజు ట్రయల్ రన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ఒకసారి అయితే వెళ్ళి వచ్చాక ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది అయితే చూద్దాం.
ప్రస్తుతానికి బండి బానెట్ అయితే క్లోజ్ చేయలేదు, అందుకనే ఇంజన్ సౌండ్ అనేది లోపలికి హెవీగా వచ్చినట్టు అయితే కనిపిస్తూ ఉంది. సో బండి బానెట్ క్లోజ్ చేస్తే ఇంత సౌండ్ అయితే రాదనమాట, మొత్తం నాయిస్ మొత్తం తగ్గిపోద్ది. ఒక 5 కిలోమీటర్లు ట్రయల్ రన్కి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకైతే అర్థమైపోద్ది కదా, అందుకే బానెట్ కూడా పెట్టలేదు. ఎందుకంటే మనకు ఇంజన్ కానీ అదంతా పూర్తిగా కనిపించడానికి. సో మనం ఒక 5 కిలోమీటర్లు వెళ్ళేసి మళ్ళీ యూటర్న్ తీసేసుకొని మనం అయితే మళ్ళీ షోరూమ్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే రేపు మన బండి వెనక చాసిస్ మీద బాడీ అయితే ఎక్కించడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ బాడీ ఎక్కించినాక కూడా సేమ్ మళ్ళీ ఒక ట్రయల్ రన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అది ఎక్కించినాక కూడా దాని బోల్టులు గీల్టులు ఇట్లా ఏమన్నా అటు ఇటు అయినా కూడా మనం అయితే చెక్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ట్రయల్ రన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిందనమాట. మనకు ఇంజన్ అయితే పాత మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా వచ్చిందో బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఇప్పుడు కూడా అలానే ఉంది. ఎలాంటి నాయిస్ లేదు, సౌండ్స్ కూడా డిఫరెంట్ సౌండ్స్ అయితే ఏం లేవన్నమాట. అండ్ గేర్స్ కూడా మంచిగానే పడుతూ ఉన్నాయి. అండ్ క్లచ్ కూడా ఫస్ట్ కొంచెం జంపింగ్ అయినట్టు అయితే, అంటే ఎయిర్ బ్లాక్స్ వస్తే ఆ విధంగా జంప్ అయితే అవుద్ది అనమాట. సో మొత్తానికి అయితే అంత సెట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ట్రయల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడైతే మళ్ళీ తీసుకెళ్ళి షోరూంలోనైతే పక్కకైతే పెట్టేద్దాం. రేపు మార్నింగ్ మనకు క్రెయిన్ అయితే రావడం అయితే జరుగుతుంది బాడీ అయితే ఎక్కించడానికి. సో రేపటి వీడియోలో ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. సో వీడియో ఇప్పటి వరకు చూసారంటే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మనకు కామెంట్ రూపంలోనైతే తెలియజేయడానికైతే ప్రయత్నించండి. ప్రతి ఒక్క కామెంట్ అయితే నేనైతే చదవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈ విధంగా లారీకి సంబంధించిన కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.